పీకే as ఓజీ, ఇమ్రాన్ హష్మి as ఓమీ బాబ్, ప్రకాష్ రాజ్ as సత్యదాత, ప్రియాంక as కన్మణి. వెల్కమ్ టు ద ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. నచ్చితే ఎలాగో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకోండి, అతను పక్కన పెడితే ఇప్పుడు మనము ఓజీ మూవీ రివ్యూ గురించి మాట్లాడబోతున్నాం. ఎస్, మీరు అన్నది కరెక్టే. అప్పుడు రిలీజ్ అయితే ఇప్పుడు ఎత్తనా సీనా అనుకోవచ్చు. బట్ ఫస్ట్ డే సెకండ్ డే అయితే మూవీ లవర్స్ కానీ ఫ్యాన్స్ కానీ అఫెండ్ అవుతారు. అది అట్లా చెప్తే అఫెండ్ అవుతారు. సో లేట్గా వచ్చినా లాయల్టీతో చెప్పాలని నా ఫీలింగ్. సో అదండి, అజ్ఞాతవాసి నుంచి హరిహర వీటిలో మళ్ళీ వరకు వచ్చిన మూవీస్ కంటే ఓజీ మూవీ ఈస్ టూ గుడ్. ఎస్, కొద్దిగా మంచిగా అనిపించింది. అంటే బోర్ కొట్టదు ఎక్కడ. స్టైలిష్ షాట్స్, బీజిఎం కానీ కొద్దిగా అక్కడక్కడ ఎలివేషన్స్, గూస్ పంప్ సీన్స్, లైక్ పోలీస్ స్టేషన్ సీను, మాసి వార్నింగ్ సీను, తర్వాత ప్రీ క్లైమాక్స్ షాట్ అలా బాగానే ఉంటాయండి. ఫస్ట్ హాఫ్లో అంతేం ఉండదండి, అలా వస్తుంటారు ఇలా పోతుంటారు, లేపుతూ ఉంటారు పోతూ ఉంటారు. సెకండ్ హాఫ్లో కంటిన్యూటీ ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఎలా అంటే ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది సీన్. ఆ సీన్లో ఎలా ఉంటుందంటే షాడో నుంచి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అలా లాంగ్ షాట్, క్లోజ్ షాట్, తర్వాత స్వాగ్, యాటిట్యూడ్. అసలు ఎలా ఉంటుందంటే వీ కెన్ సే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వార్నింగ్ సీన్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ మూవీ అని చెప్పవచ్చు. తర్వాత రోజులు ఇంకా అలా ఉంటుంది. సెకండ్, బీజిఎం. అసలుకు తమననే ఇలా అనేసరికి వినరాడు ఆ బీజిఎం అన్నట్టు ఉంటుంది. కొడుతూనే ఉంటాడు. అదే పాజిటివ్ నెగిటివ్లో కూడా ఉంది అది బీజిఎం. బట్ ఫోర్కి సెకండ్ హీరో ఫస్ట్ హీరో అన్నా కూడా తమననే చెప్పుకోవచ్చు. థర్డ్ వచ్చి శ్రీయారెడ్డి క్యారెక్టర్. ఇది ఎలా ఉంటుందంటే ఒక సీన్ ఉంటుందండి, ఆమెకి 2-3 సీన్లు ఇచ్చిన ఒక సీన్ మాత్రం సాలిడ్గా రాశారు. మాస్ వార్నింగ్ లా కొద్దిగా. నేను చంపుతాను, తర్వాత బెల్ నుంచి బయటకు వస్తాను, ఎలా చంపుతావో చూస్తా, ఎలా తాకుతావో చూస్తా అన్నట్టు కొద్దిగా లిమిటెడ్గా వార్నింగ్ ఉంటుంది. చాలా ప్రొఫెషనల్గా సింపుల్గా ఎగ్జిక్యూట్ చేశారు సుజిత్ గారు. గ్లిమ్స్ వదిలినప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, అలా అంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఎక్కడ ప్లేస్మెంట్ జరుగుతుంది అనుకున్నా. ఇంప్రాపర్ ప్లేస్మెంట్, ఇన్కరెక్ట్ ప్లేస్మెంట్, ఇంకా ఎట్సెట్రా ఎట్సెట్రా. అసలు అది 2 సార్లు జరుగుతుంది అనుకుంటా సినిమాలో. ఒక్క చోట పర్ఫెక్ట్గా ప్లేస్మెంట్ లేదు. కరెక్ట్గానే పెట్టింటే అది వేరేలా ఉండేది స్టోరీ. ఇంటర్వల్ సీన్ ఉంటుందండి ఇది యాక్చువల్గా. ఈ సీన్ చూసిన తర్వాత డైరెక్టర్ నిద్రపోయాడా, అసిస్టెంట్ డైరెక్టర్స్ నిద్రపోయారా, ఎడిటింగ్ చేసేవాడు నిద్రపోయారా, లేదంటే హీరో హీరో అంటే హిల్ బి వర్కింగ్ ఇన్ సో మెనీ ఫిల్మ్స్ లైక్ అండ్ ఆల్సో ఈజ్ బిజీ ఇన్ పాలిటిక్స్. అదే పాలిటిక్స్ నుంచి మూవీస్ నుంచి పాలిటిక్స్. ఎలా అంటే చెప్తాండి, హాస్పిటల్లో కన్మని ఉంటుంది, అదే పీకే గారు వైఫ్. ఓకే, అప్పుడు ఇంకా పీకే గారు రాబోతుంటారు ఎక్కడికి, హాస్పిటల్కి. మన ఇమ్రాన్ హష్మి గారు ఏమో శ్రీగారెడ్డి దగ్గర ముంబైలో ఉంటారు, కంటైనర్ ఎక్కడ ఉంది అని. ఓకే, కాన్ఫీల్డ్లో ప్రకాష్ రాజ్ చేయడానికి వీళ్ళు ఎతుకుతూ ఉంటారు, ఎవరు, ఇమ్రాన్ హష్మి వాళ్ళ తమ్ముడు. ఓకే, ముంబైలో ఇమ్రాన్ హష్మి, కాన్ఫీల్డ్లో వినల్ తమ్ముడు ప్రకాష్ రాజ్, హాస్పిటల్లో కన్మని. సో ఈ ప్రాసెస్లో ఏముంటుందంటే ఇమ్రాన్ హష్మి వార్నింగ్ చేస్తూ ఉంటాడు జనరల్గా, కాన్ఫీల్డ్లో నరుక్కుంటూ పోతుంటారు పవన్ కళ్యాణ్, హాస్పిటల్లో ఏమో చచ్చిపోయి ఉంటుంది కన్మని. అప్పుడే సీన్ అయిపోయిన తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది ఫ్రమ్ శ్రీయారెడ్డి, ఆ ఫోన్ వచ్చింది నీకే అని. అప్పుడు ఇమ్రాన్ హష్మి గారి ఇంట్లో వెళ్ళి పిక్ చేస్తాడు ఫోన్. ఫ్రమ్ ప్రకాష్ రాజ్ ఎలా ఉంటుందంటే, తమ్ముడు తల తెగిపడింది, ఇక తుఫాన్ రాబోతుందని అంటాడు. అక్కడికి బాగుంది. ఓకే, క్లైమాక్స్లో ఇమ్రాన్ హష్మి ముంబైలో ఉన్నాడు, ఇంటర్వ్యూలో చూపించడం అలానే ఉంటుంది. క్లైమాక్స్లో ఏమంటాడంటే నీ వైఫ్ చేసింది నేనే, అసలు ఏం జరిగిందో తెలుసా అని రివీల్ చేస్తాడు. అప్పుడు ముంబైలో వార్నింగ్ ఇచ్చి ఆయనే ఫోన్ పిక్ చేసి ప్రకాష్ డైలాగ్ విని
ఇప్పుడు మళ్ళీ క్లైమాక్స్‌లో నేనే నీ వైఫ్‌ని చంపానంటాడు. అంటే ముంబై నుంచి నాసిక్‌కి ట్రావెల్ చేయడానికి ఎన్ని గంటలు పట్టుకుంది ఇట్లా ఫ్లైట్ అయినా కూడా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆమెను చూసి గర్ల్‌ఫ్రెండ్‌లో నరుకుతా ఉంటాడు కాన్ఫిడెంట్‌లో పోయి. అసలు ఇల్లాజికల్‌గా అంటే చూసే వాళ్ళకి ఏదోకట్లే చూస్తారు కదా! చూపించేస్తాం. చూడండి తమన్ ఉన్నాడు కదా! ఏసి పడి దొబ్బు బీజం. అది రివీల్ చేయకపోయినా పర్లేదు బానే ఉండేది. అలా రివీల్ చేసినందుకు అసలుకు చాలా ఫస్ట్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్ గారి ఇంట్రో జరుగుతా ఉంటది. అయితే నరుక్కుంటూ పోతుంటారు అట్లే. అప్పటికి దే విల్ నాట్ రివీల్ హిస్ ఫేస్. తర్వాత ఫైనల్‌గా ఫేస్ రివీల్ చేసేటప్పుడు బాటమ్ టు టాప్ పోతా ఉంటది ఇలాగా. ఫాన్స్ దట్ ఈస్ ద రియల్ షాట్ అని అనుకుంటారు. నేనేం చెప్పాలంటే అంటే టు బి హానెస్ట్ టు బి హానెస్ట్ ఇట్స్ ఏఐ షాట్. ఎవడైనా చెప్తారు కరెక్ట్‌గా చూసారంటే. బికాస్ నెక్స్ట్ షాట్‌లో మీరు ఇక్కడున్న బియర్డ్ ఆ షాట్‌లో ఉన్నప్పుడు నెక్స్ట్ షాట్‌లో నీట్‌గా కనపడుతుండే. దట్ ఈస్ ద ఒరిజినల్ బియర్డ్. Whatever you have seen in the first shot while revealing his face, that is AI shot. ఏముంటుందండి బీజం. ఫుడ్ ఉంది కదా అని 24 గంటలు తినలేం కదా! అలా కొద్ది గ్యాప్ ఉంది కానీ పట 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 కొట్టడమే తమన్ భయ్య. అసలుగా ఒక్కోసారి సీన్‌కి అంటే సీన్‌కి వార్నింగ్‌కి సంబంధం ఉండదు. ఫీలింగ్ అప్ టు బ్రూటల్ అని వస్తది. అసలుకు అలా. ఇంకోటి ఉంటదండి అసలుకు మరి ఏంది ఇది సినిమానా లేకపోతే ఇంకా కత్తి విసురుతాడు. పట 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 ఒక రౌండ్ పోయి మరి ఆయన దగ్గరికి పోద్ది. పీకే సార్ దగ్గరికి. అరే! విసిరావు కరెక్ట్‌గానే ఉంది. ఒక లైన్ తెగడం ఉంది. రౌండ్ రౌండ్ ద క్లాక్ లాగా తిరుక్కుంటూ పోయి తలలు నరికి ఆయన చేతిలో కొట్టుద్ది. ఏంటి సుప్రీం పవర్స్ వాడా? లేకపోతే కటానా సుప్రీమ్స్ వాడా? ఏంది అర్థం కావట్లే. సేమ్ థింగ్ ఇమ్రాన్ హష్మి గారిది కూడా అనమాట. ఆయన ఇట్లా కలుస్తుంటాడు. ఆయన ఇటు 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 అని చెప్పేసి చేస్తాడు ఒక షాట్. అరే! ఈ సినిమాలో అంత పెద్ద క్యారెక్టర్స్ ఏమి ఇంపాక్ట్ లేవండి. లైక్ లెట్స్ సే 'అర్జున్ దాస్' ఉన్నాడు. అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా రాయలేదు. ఏదో రాసారు ఆ ట్విస్ట్ కనెక్ట్ చేయాలని ఇచ్చారు. సో, ఆయన వాయిస్‌ని యూటిలైజ్ చేసుకోలేదు. సేమ్ థింగ్ లైక్ 'అర్జున్ దాస్' కాకుండా 'అజయ్ ఘోష్' ఏదో సరదాగా పెట్టారు. 'జీవ' క్యారెక్టర్ వేస్టెడ్. 'ఇమ్రాన్ హష్మి' ఉంటదండి. అసలు ఏదో రొటీన్‌గా అనిపిస్తది. లుక్స్ వైస్ సూపర్‌గా ఉంటది. డైలాగ్ డెలివరీ కూడా బానే ట్రై చేశాడు. బానే ఉంటది. కానీ అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా లేదు. సీ విలన్ కొద్దిగా స్ట్రాంగ్ లేకపోయినా స్టైలిష్‌గా ఉండాలి. స్టైలిష్‌గా ఉంటే కొద్దిగా డైలాగ్ డెలివరీ కూడా ఉండాలి. ఏదో ఓకే. ఓకే అనిపించింది అలా. అలా. ఇంకా డేవిడ్ అనే ఉంటాడు. ఏందో కార్టూన్ లాగా అనిపిస్తారు ఆయన కొద్దిగా. అండ్ మీన్‌వైల్ ఏంటంటే ఫస్ట్ షాట్, లాస్ట్ షాట్ ఈ టోక్యో రిలేటెడ్‌గా ఉంటదన్నమాట మామూలుగా. అది వేరేలాగా చూపించుంటేనే బాగుంటుండే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చేదని నా ఫీలింగ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో చాలా తక్కువ ఉంటది స్క్రీన్ ప్రెజెన్స్. లైక్ ఐ కెన్ సే 2-3 టైమ్స్ హి విల్ బి ఇన్ ద స్క్రీన్. అది కూడా ఎలివేషన్ ఇచ్చేటప్పుడు. సో, ఫస్ట్ హాఫ్‌లో కొద్దిగా ఇంకెక్కువ ప్రెజెంట్ చేసుంటే సినిమా వేరే లెవెల్‌లో ఉంటది. సో, 3 ఇయర్స్ నుంచి హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్లింప్స్ వదిలారు. అన్ని ట్రైలర్‌లో కవర్ చేసి సినిమాలో ఏమైందంటే ఈ సినిమాలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఐ టోల్డ్ ఆల్రెడీ దేర్ విల్ బి నో లాగ్ షాట్స్ ఇన్ దట్ మూవీ. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎలివేషన్స్ అనేది ఎలా ఉంటదంటే హెవీగా అయిపోద్ది. మసాలా, మసాలా, మసాలా తర్వాత వొమిట్ వచ్చేస్తది. అలా ఉంటది. వెన్ యూ ఆర్ స్పెండింగ్ 250 క్రోర్స్ ఫర్ వన్ ఫిలిం దట్ ఆల్సో విత్ హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ అంటే కొద్దిగా ప్రాపర్‌గా ఎగ్జిక్యూషన్ వితౌట్ మీ డూయింగ్ మిస్టేక్స్. అది చెప్పాను కదండీ ఇంటర్వల్ బ్యాంగ్ గాని, ఇంట్రొడక్షన్ ఏ షాట్ గాని, సో వే ఆఫ్ అంటే టూ మచ్ ఎలివేషన్స్, టూ మచ్ అన్వాంటెడ్ బీజీఎం. 'ఓజీ' ఈస్ వరల్డ్ ఆఫ్ ఫర్ ఫ్యాన్స్. For movie lovers, okay to watch. Signing off, SR Entertainment.